సిద్ధవటం మండలం జంగాలపల్లి గ్రామ పంచాయతీ కామాపాలెం ఎస్సీ కాలనీలో మంగళవారం ఆ ప్రాంత దళిత మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. గత 2 సంవత్సరాలుగా మా దళితవాడ కుటుంబాలకు మంచినీళ్లు రావడం లేదని, సోలార్ సిస్టమ్ ట్యాంకులోకి నీటి సరఫరా రావడం లేదని, పంట పొలాల దగ్గరికి వెళ్లి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి మాకు దాపరించిందని, ఓట్ల కోసం వచ్చినప్పుడు అమ్మలారా అక్కలారా అంటూ ఓట్లు దండుకుంటారు కానీ త్రాగునీటి సమస్య పరిష్కారం చేయనప్పుడు ప్రభుత్వాలు ఎందుకని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ నందు మంచినీటి సమస్యతో అల్లాడిపోతున్నామని, రాత్రి వేళలో మా కాలనీలో విద్యుత్ దీపాలు కూడా లేని పరిస్థితిని ఏ ప్రభుత్వంలో కూడా ఈ విధంగా లేదని దళిత మహిళలు ఖాళీ బిందెలతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు నీళ్ళు లేక సార్ అవస్థపడుతున్నాం. మాకు సోలార్ బిగించింది, ఆ సోలార్ గడక చెడిపోయింది. ఇప్పుడు నీళ్ళు లేక ఎంతో కష్టపడుతున్నాం. మంచి నీళ్లు కానీ వసతి లేదు. మేము ఎండలకు అల్లాడుతున్నాం. నీళ్లు 2 సంవత్సరాలు అయింది బోరు చెడిపోయి, మాకేం నీళ్లు లేవు. ఈ ఆడికి మోసుకొచ్చుకుంటున్నాం. ఇక్కడ ఆడనికి నీళ్ళు కుళాయిలు లేవు, ఆడ నీళ్లు లేవు, కుళాయిలు లేవు. నీళ్లు సరిగా రావడంలా ఎండల కాలం మేము మాకు కష్టపడుతున్నాం. సరిపోయి మాకు 2 ఏళ్ళు అవుతుంది. మంచినీళ్ళ వసతి ట్యాంకీ కింది వల్లగా ఉండదు. ట్యాంకీలో నీళ్లు మాకు పైకి రావడం లేదు. ఆ ట్యాంకీ ఫుల్ అయినప్పుడు కొద్దిగా నీళ్లు ఒక అర్ధగంట నీళ్లు పైకి వస్తాయి. ఆ ట్యాంకీ ఫుల్ కాకుంటే మంచినీళ్ళు కూడా మాకు వసతి లేకుండా ఉన్నది. సోనర్ వేసిండ్రు, ఆ సోనర్ జడిపోయి 2 ఏళ్ళు దాటిపోయినది.